నమస్కారం. మగువలకు మంగళదాయకమైన శ్రావణ మాసం సందర్భంగా శక్తి దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భగవంతుణ్ణి భజించిన భక్తులను కూడా భగవత్ అంశగా ఆరాధించే సంప్రదాయం మనది. అందుకే ఎందరో దైవాంశ సంభూతులు ఈ నేలపై మహిమాన్విత మూర్తులుగా కొలవబడుతున్నారు. ఆ కోవకు చెందిన శక్తి మాతా నిలయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఆలయం విశ్వఖ్యాతిగాంచింది. సంస్కృతి సంప్రదాయాలకు గురజాడ కన్యాశుల్కం నాటకం విరబూసిన వేదికగా విజయనగరం జగద్విఖ్యాతి నొందింది. అంతటి సుచరిత గల నేలపై పైడితల్లి భక్తుల పాలిట కల్పవల్లిగా నీరాజనాలందుకుంటోంది. ఆ పుణ్యధామాన్ని నేటి శక్తి దర్శనం కార్యక్రమంలో వీక్షించి తరిద్దాం. श्री शिव सतिये वरवरद सर्वजनमे वशमानय स्वाहा सनातनी सृष्टिस्वरूपकारिणी चिदम्बरी कैवल्यदायिनी त्रिनेत्रिणी दिव्यत्रिशूल దుర్గాంబికా పాదపంకజం. గజపతి రాజుల సోదరిగా దుర్గామాత అంశగా పైడితల్లి విరాజిల్లుతూ భక్తుల చేత పూజలందుకుంటోంది. పేరుకు గ్రామదేవత అయిన శక్తిమాతగా ఆరాధించబడటం అనేది అమ్మవారి మహిమలకు తార్కాణంగా నిలుస్తుంది. ఆర్తితో పిలిచే భక్తులకు ఆదుకునే అమ్మగా, కోరిన భక్తులకు కొంగు బంగారమై విలసిల్లుతున్న పైడితల్లి స్థల పురాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విజయనగర రాజైన విజయ రామరాజుకు పైడితల్లి సహోదరి. ఆమె పసిప్రాయం నుండి ఆధ్యాత్మిక భావాలతో దేవి ఉపాసన చేసేది. అన్న విజయరామరాజు పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధాన్ని ప్రకటించాడు. అప్పటికే బుస్సి కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు తాండ్రపాపారాయుడితో తలపడేందుకు సిద్ధమయ్యాడు. యుద్ధానికి వెళ్ళొద్దని అన్నను పరిపరి విధాల వారించింది. అయినా లెక్క చెయ్యలేదు. చివరకు బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజునే విజయం వరించింది. కాని ఆ రోజు రాత్రి పైడితల్లికి దుర్గాదేవి స్వప్నంలో కనిపించి అన్నకు ప్రాణహాని ఉందని ముందే హెచ్చరించింది. విధివశాత్తు తాండ్రపాపారాయుడు ఆ రాత్రి విజయరామరాజుని హతమార్చాడు. ఆ విషయం తెలుసుకున్న పైడితల్లి అమ్మవారిలో ఐక్యమైంది. అదే రాత్రి పతివాడ అప్పలనాయుడికి విజయనగర రాజులకు కలలో కనిపించి తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు ఉత్సవాలు చెయ్యమని కోరింది. నాటి నుండి నేటి వరకు దశాబ్దాలుగా అమ్మవారు భక్తుల చేత నిత్య పూజోత్సవాలను జరిపించుకుని అలరారుతోంది. అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆ అమ్మ ఎప్పుడు ఏ రూపంలోనైనా భూమిపై వెలసి తన భక్తుల్ని సదా కాపాడుకుంటుంది. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, జగదేక స్వరూపినిగా పైడితల్లి కనకదుర్గమ్మ అంశగా అవతరించింది. విజయనగరంలో పైడితల్లి అమ్మవారు 2 ఆలయాల్లో కొలువుదీరి ఉంటుంది. ఈ ఆలయాలు విజయనగరానికి మకుటాయమానంగా మహిమాన్విత ధామాలుగా విలసిల్లుతున్నాయి. ఆ ఆలయ వైభవ ప్రాభవల్ని భక్తితో పరంపరతో తిలకించి ధన్యతను పొందుదాం. చారిత్రక, సాహిత్య, కళల కాణాచిగా సంస్కృతి సంప్రదాయాలకు ప్రధాన భూమికగా ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, గజపతి రాజులు నెలకొల్పిన 108 ఆలయాలతో వేల్పుల విజయనగరంగా కూడా ఖ్యాతిగాంచింది. చంపావతి నదీ పరివాహక ప్రాంతంగా అందమైన భౌగోళిక స్వరూపంతో తులతూగుతున్న విజయనగరం
పైడి తల్లి అనుగ్రహంతో విలసిల్లుతోంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణే నమస్తుతే నమస్తేస్తు మహామాయే సుజన పూజితే చతుర్భుజ దారిణి పైడిమాంబా నమోస్తుతే అంటూ దుర్గామాత అంశగా స్తుతిస్తూ సుదూర ప్రాంతాల నుండి అమ్మ సన్నిధికి చేరుకుంటారు. నిత్యం జనరద్ధితో వాహనాల రణగొణ ధ్వనులతో విజయనగరం రైల్వే స్టేషన్కి అభిముఖంగా పైడితల్లి ఆలయం అత్యంత ఆధునిక నిర్మాణ శోభతో విరాజిల్లుతోంది. పంచకలశ సమన్విత విమాన గోపురం నుంచి భక్తులు సోపాన పంక్తి గుండా ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు గర్భగుడికి ఎదురుగా బలిపీఠం అమ్మవారికి నైవేద్యార్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కానవస్తుంది. దానికి అభిముఖంగా ప్రధాన ఆలయ మంటపం సకల వర్ణానురంజితంగా శోభిల్లే స్తంభాలు అమ్మవార్ల ప్రతిమల సహితంగా ఆకట్టుకుంటున్నాయి. గర్భగుడిలో పైడితల్లి అమ్మవారు మకర తోరణం ముందు విశాల నేత్రాలతో లలాట తిలకం ముక్కెరతో పట్టువస్త్ర ఫలపుష్పాదులతో అలంకృతమై రజితమూర్తిగా సకలాభరణ భూషితగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆ అమ్మను వీక్షించి చిత్తంలో ఉన్న ప్రతి కోరికను ఆత్మ నివేదనతో అమ్మవారికి విన్నవించుకుంటే చాలు సకల ఈతి బాధలు తీరి అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని భక్తుల అమిత విశ్వాసం. प्रकृति स्वरूपिणी ओंकार रूपिणी क्लींकार वासिनी जगदेक मोहिनी प्रकृति स्वरूपिणी. శక్తి దర్శనం కార్యక్రమంలో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఐం హ్రీం క్లీం క్లౌం శ్రీ శివ సతియే వరవరద సర్వజనమే వశమానయ స్వాహా. సనాతని సృష్టి స్వరూపకారిణి చిదంబరీ కైవల్యదాయిని త్రినేత్రిణి దివ్య త్రిశూలధారిణి నమామి దుర్గాంబికా పాదపంకజం. వనంగుడిగా పిలువబడే పైడితల్లి ఆలయంలో పలు దేవతామూర్తులు ఉపాలయాలు కూడా నెలకొన్నాయి. సకల శక్తి స్వరూపినిగా భక్తుల చేత ఆరాధించబడుతున్న పైడితల్లి గర్భాలయానికి సమీపంలో శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం నెలకొన్నాయి.
పైడి తల్లిని దర్శించుకున్న భక్తులు ఈ మూర్తులను కూడా దర్శించుకుంటారు. శ్రీ దుర్గాలమ్మ చిరుమందిరంలో కృష్ణశిల రూపంలో రజతమూర్తిగా మకూటధారి అయి విశాల నేత్రద్వయంతో లలాట తిలకంతో ముక్కెరతో సుందర మనోహరంగా శంకుచక్రధారిణి అయి స్వర్ణాభరణ భూషితగా దివ్యంగా దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి మూలమూర్తికి ప్రక్కగా ఉత్సవమూర్తి కూడా రజతమూర్తిగా గోచరిస్తుంది. ఈ అమ్మవారికి నిత్య పూజాది హారతులు ఘనంగా నిర్వహిస్తారు. కరుణావాహిని గౌరీ మనోహరి వరశుభకారిణి పరమ కృపాకరి. కరుణావాహిని గౌరీ మనోహరి వరశుభకారిణి పరమ కృపాకరి. కరుణావాహిని గౌరీ మనోహరి. ఇదే ఆలయ ప్రాంగణంలో గ్రామదేవత అయిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి మందిరం కూడా నెలకొంది. గర్భాలయంలో ఈ అమ్మవారు కృష్ణశిలగా ప్రతిష్ఠితమై పట్టు వస్త్రాలతో స్వర్ణాభరణ భూషితగా భక్తులకు దర్శనమిస్తుంది. ముగురమ్మలకు మూలము నీవు జగదాధారమౌ శక్తివి నీవు. ముగురమ్మలకు మూలము నీవు జగదాధారమౌ శక్తివి నీవు. ముగురమ్మలకు మూలము నీవు. ఈ ఆలయాన్ని వనంగుడిగా పైడి తల్లి అమ్మవారి పుట్టిల్లుగా ఇక్కడి భక్తులు వ్యవహరిస్తారు. క్రీస్తు శకం 1757 దాతనామ సంవత్సరం విజయదశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరంలో పెద్ద చెరువులో నుండి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పల స్వామి నాయుడు వెలికితీసి వనంలో ప్రతిష్ఠించారంటారు. అప్పటి నుండి ఈ అమ్మవారికి నిత్య పూజాధికాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఆనాటి నుండి అప్పల స్వామి నాయుడు కుటుంబీకులే పూజారులుగా కొనసాగుతున్నారు. నీవే శరణమని దేవతలందరును కావగ తగుదువని వేడిరి నీ దయను. నీవే శరణమని దేవతలందరును కావగ తగుదువని వేడిరి నీ దయను. అసురుని బారిబడి అమరులు తల్లడిలి. అసురుని బారిబడి అమరులు తల్లడిలి. అడిగిరి నిన్ను చేరి ఆశ్రయమిమ్మని. నీవే శరణమని దేవతలందరును కావగ తగుదువని వేడిరి నీ దయను. వనం గుడిలో నెలకొన్న పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు చదురు గుడికి చేరుకుని అక్కడి అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఈ అమ్మవారి సన్నిధికి చేరుకొని మనోభీష్టాలను నివేదించుకుంటే సకల కష్టాలు తీరిపోతాయని భక్తుల అమిత విశ్వాసం. ఈ అమ్మవారు ఏడాదిలో 6 నెలలు వనంగుడిలో, మరో 6 నెలలు చదురుగుడిలో ఉంటుందని ప్రతీతి. అంతటి మహిమాన్వితగా చదురుగుడిలో కొలువైన అమ్మవారిని ఇప్పుడు మనము దర్శించుకుందాం. విజయనగరం లాంతర్ రోడ్డు కూడలికి ఒకవైపు శ్రీ పైడి తల్లి అమ్మవారి రెండో ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయానికి ముందే పంచకలశ సహితమైన విమాన గోపురం ఉంది. ఈ గోపురం నుండి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో అమ్మవారి చిరుమూర్తి దర్శనమిస్తుంది. ఇక్కడే భక్తులు నారికేళాలు సమర్పిస్తారు. ఈ సమీపంలోనే అశ్వత్థ వృక్షానికి సమీపంలో ఉన్న అమ్మవార్ల చిరు మందిరాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. అశ్వత్థ వృక్షానికి పూజా ద్రవ్యాలతో మహిళా భక్తులు సంతానం, వివాహ సౌభాగ్యాల కోసం పూజలు నిర్వహించి ముడుపులు కట్టుకుంటారు.
ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే భక్తులు ఆలయం వెలుపల ఉన్న అమ్మవార్ల పాలరాతి ఫలకాలపై ఉన్న చిత్తరువుల్ని దర్శిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేసి అమ్మ సన్నిధికి చేరుకుంటారు. ప్రధాన ఆలయ మంటపంలోకి చేరుకున్న భక్తులు ఓం పైడిమాంబాయ నమః అని నతులు సమర్పిస్తూ అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి కోసం పరితపిస్తుంటారు. గర్భాలయంలో ముఖద్వారంపై పంచలోహ సమన్విత అమ్మవారి మూర్తి దర్శనమిస్తుంది. కమలంలో నిలబడి దర్శనమిచ్చే ఆ అమ్మవారు తనని కొలిచే భక్తుల రక్షణ తనదేనని భరోసా ఇస్తున్నట్టు దివ్యంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలో అమ్మవారు విశాల నేత్రాలతో, ముఖ్యరతో, లలాట తిలకంతో, పట్టువస్త్ర స్వర్ణాభరణ పుష్పాలంకరణ భూషితంగా దేదీప్యమానంగా కాంతులీనుతూ దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అనునిత్యం ఎందరో భక్తులు సుదూర ప్రాంతాల నుండి తండోపతండాలుగా తరలివస్తారు. జగదీశ్వరి అంబ పరమేశ్వరి ముల్లోకములనేలు శివశంకరి. జగదీశ్వరి అంబ పరమేశ్వరి ముల్లోకములనేలు శివశంకరి. పోలిపల్లిని నీవు కొలువైతివే, పోలిపల్లిని నీవు కొలువైతివే, భక్తజన హృదయాల స్థిరమైతివే, భక్తజన హృదయాల స్థిరమైతివే. మాం పాహి శ్రీమాత జగదాంబికా, మమ్మేలు మా తల్లి భ్రమరాంబికా. జగదీశ్వరి అంబ పరమేశ్వరి ముల్లోకములనేలు శివశంకరి. ఈ అమ్మవారికి నిత్య పూజాధికాలు, హారతులు వంటి పలు కార్యాలను కూడా కడు రమణీయంగా వైభవంగా నిర్వహిస్తారు. శక్తి దర్శనం కార్యక్రమంలో మరో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి పునః స్వాగతం. ऐं ह्रीं क्लीं क्लौं श्रीशिवसतिये वरवरद सर्वजनमिल्वशमानय स्वाहा. सनातनी सृष्टिस्वरूपकारिणी चिदम्बरी कैवल्यदायिनी त्रिनेत्रिणी दिव्यत्रिशूलधारिणी नमामि दुर्गाम्बिका पादपङ्कजम्. పైడి తల్లికి నిర్వహించే ఉత్సవాల్లో సిరి మానోత్సవం అత్యంత వైవిధ్యభరితమైనది. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి తెలుగు నేల 4 దిక్కుల నుండి లక్షలాదిగా తరలివస్తారు. ఈ ఉత్సవాన్ని సిడి ఉత్సవంగా పూర్వం వ్యవహరించేవారు. ఈ విషయాన్ని తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహత్యంలో పేర్కొనడం జరిగింది. అయితే కొందరు ఈ ఉత్సవాన్ని భక్తజన కోటిలోని నిరాశ, నిస్పృహ, బద్ధకం, దరిద్రం వంటి లక్షణాలను పారద్రోలడానికి చేసే జాతరగా అభివర్ణిస్తారు. వైశాఖ మాసంలో అమ్మవారు వనంగుడి నుండి రథారుడి అయి చదురుగుడికి చేరుకుంటారు. ఆ పిమ్మట ఆశ్వీజ మాసంలో
చదురుగుడి వద్ద సిరిమానోత్సవాన్ని జరుపుకొని తిరిగి వనంగుడికి చేరుకుంటారు. ఈ ఉత్సవాన్ని కనులారా తిలకించిన భక్తుల జన్మ ధన్యం. అమ్మా దుర్గమ్మ మమ్ము కావుమా మా ఇంటి వేలుపువమ్మా. అమ్మా దుర్గమ్మ మమ్ము కావుమా మా ఇంటి వేలుపువమ్మా. ఐశ్వర్య ఫలదాయని అమ్మా మనోభీష్ట వరదాయని. ఐశ్వర్య ఫలదాయని అమ్మా మనోభీష్ట వరదాయని. అప్పలస్వామి నాయుడి వంశీకులే పూజారులుగా 1758వ ఏట నుండి విజయదశమి రోజుల్లో సిరిమానోత్సవాన్ని అత్యంత వేడుకగా లక్షలాది భక్తుల సమక్షంలో అద్భుతంగా నిర్వహిస్తారు. ఆ ఆలయ ప్రధాన పూజారి సిరిమానుని అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు. సిరిమాను వృక్షం ఆచూకీ గురించి అమ్మవారి ప్రధాన పూజారికి సిరిమానోత్సవానికి నెల రోజుల ముందే కలలో కనిపించి ఆ వృక్షం ఎక్కడుందో చెబుతుంది. ఆ స్వప్నం ఆధారంగా సిరిమాను వృక్షాన్ని గుర్తించి నరికి పూజారి నివాసముండే హుకుంపేటకు తరలిస్తారు. తరతరాలుగా సంక్రమించిన హక్కుననుసరించి అక్కడి వడ్రంగులు ఈ సిరిమానుని సుమారు 50 అడుగుల నిడివితో సిరిమాను చివర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై అమ్మవారి ప్రతిరూపంగా ఆలయ పూజారి ఆసీనులవుతారు. సిరిమాను 3 లాంతరులున్న రహదారి సమీపంలో ఉన్న చదురుగుడి నుండి బయలుదేరి 3 మార్లు కోట వద్దకు ప్రదక్షిణలు చేస్తుంది. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ సిరిమానోత్సవాన్ని పూసపాటి రాజవంశీయులు కోటపై నుండి తిలకించి పూజారిని సత్కరిస్తారు. ఈ వేడుక తరతరాల నుండి కొనసాగుతుంది. జై జై దేవి దుర్గాదేవి దుర్గాదేవి శరణం శరణం జై జై దేవి దుర్గాదేవి దుర్గాదేవి శరణం శరణం జై జై దేవి దుర్గాదేవి దుర్గాదేవి శరణం శరణం జై జై దేవి దుర్గాదేవి దుర్గాదేవి శరణం శరణం. సిరిమానోత్సవం తరువాత అమ్మవారికి తెప్పోత్సవాన్ని కూడా అత్యంత అద్భుతంగా నిర్వహిస్తారు. ఓం శక్తి దాక్షాయణి రామ కరుణించు కాత్యాయని దీనుల పాలిట కామేశ్వరి మము కరుణించు జగదీశ్వరి. ఓం శక్తి దాక్షాయణి రామ కరుణించు కాత్యాయని దీనుల పాలిట కామేశ్వరి మము కరుణించు జగదీశ్వరి. ఇప్పటి వరకు విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. ఆ అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి మరో శక్తి దర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ऐं ह्रीं क्लीं क्लौं श्रीशिवसतिये वरवरद सर्वजनमे वशमानय स्वाहा. सनातनी सृष्टिस्वरूपकारिणी चिदम्बरी कैवल्यदायिनी त्रिनेत्रिणी दिव्यत्रिशूल
पादपङ्कजम् क्लीं क्लौं श्रीशिवसतिये वरवरद सर्वजनमे वशमानय स्वाहा శక్తి మాతా నిలయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఆలయం విశ్వఖ్యాతిగాంచింది. सनातनी सृष्टिस्वरूपकारिणी గజపతి రాజుల సోదరిగా దుర్గామాత అంశగా పైడితల్లి విరాజిల్లుతూ భక్తుల చేత పూజలు అందుకుంటోంది. नमामि दुर्गाम्बिका पादपङ्कजम् విజయనగరంలో కొలువైన పరాశక్తి స్వరూపిణి పైడితల్లి అమ్మవారి ఆలయ వైభవ విశేషాలతో శక్తి దర్శనం